ఒక డౌట్ చూసి 1000 కాంబో కదా 500కి ఆఫ్ కాంబో ఇస్తాను. ఇవ్వను. అందులో నుంచి మీరు ఒక్కటి కావాలన్నా ఒరిజినల్ అమౌంట్ పే చేసి తీసుకోవాలి. మీరు ఒక్కటి వద్దన్నా మిగిలిన వాటికి ఒరిజినల్ పేమెంట్ పే చేసి తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, నేనేం చేస్తా, నేను ఇందులో అన్నీ 199వి పెట్టిన, 500వి పెట్టిన, 550వి పెట్టిన, 400వి పెట్టిన. అప్పుడు 1000కి ఏం చేస్తారు, నేను 4 ఐటమ్స్ 5 ఐటమ్స్ పెడితే హై ప్రైజ్వి 2 తీసుకుంటారు. అప్పుడు నేను కదా లాస్ అయ్యేది. సో అలా అస్సలు వర్కౌట్ అవ్వదు. మీరు దాంట్లో నుంచి ఒక్కటి వద్దనుకున్నా మీరు మళ్ళీ దానికి నాకు మిగతా వాటికి ఒరిజినల్ అమౌంట్ పే చేసి తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్. ఇంకొకటి అండి, సో ఇది ఏంటి అంటే మన కిందకి లక్ష్మీ కాసు అనేది వస్తుంది. సింపుల్ అండ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో చిన్న లాజిక్, ఇప్పుడు నేను అక్కడ చెప్తూ ఉన్నాను కదా, ప్రైజెస్ కూడా చెప్తూ ఉన్నాను కదా. సో మీకే తెలుస్తుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్. 1 2 3 4 5. ఇంకొకటి ఏది, ఇంకొకటి ఎక్కడ పడింది, ఒక్క సెకండ్ అండి, ఒకటి కింద పడింది ఎక్కడనో, ఒక్క నిమిషం. యా, సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లక్ష్మీ కాసు ఉంటుంది అండ్ పైన మొత్తం కూడా మనకి సూపర్ ఎలిగెంట్ లుక్ అని ఏదైతే ఉంటుంది. కొంచెం మనకి ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు, అంటే లెంత్ తగ్గించమంటే తగ్గిస్తాను. నేనైతే కామన్గా 17 to 18 ఇంచెస్ అన్నట్టుగా ఇలా 17 ఇంచెస్ అయితే మేక్ చేశాము, కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా సెట్ అయ్యే విధంగా. సో మీకు కాదు అనుకుంటే చేంజ్ చేయొచ్చు. నో, నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అండి, ఎవరి క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో డౌట్ అడగడంలో తప్పులేదు, బట్ నేను చెప్పేది నేను చెప్తూ ఉన్నాను అనమాట, డౌట్ క్లారిఫై చేస్తున్నాను అంతే. నథింగ్ టు ఫీల్ బ్యాడ్. అలాంటివి నేను ఫ్రమ్ ద బిగినింగ్, నేను ఎప్పటి నుంచి అయితే కాంబోస్ పెడుతున్నానో అప్పటి నుంచి నాకు వస్తున్న క్వశ్చన్సే అవి. బట్ అలా అయితే ఏవో తక్కువవి 2 వస్తాయి రా అంతే. ఇలా కాంబో అయితే బాగుంటుంది. ఒకేసారి ఒక 1000 ఇన్వెస్ట్ చేసినామంటే ఒక 4-5 లాగా వస్తుంది. ఇప్పుడు మీరు 500కి తీసుకున్నా, ఇప్పుడు నాకు వీటి మీద ఒక 100 ప్రాఫిట్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ప్రాఫిట్ ఉందనుకుందాం, అన్ని ఓను ఒక 100 ఉంటుంది అనుకుందాం. సో మీరు 500ది తీసుకున్నా నాకు 100 ప్రాఫిట్ ఉంటుంది, 1000ది తీసుకున్నా నాకు 100 ప్రాఫిట్. సో ఇప్పుడు దీనివల్ల లాభం ఎవరు పడుతున్నట్టు, సో మీరే లాభపడుతున్నట్టు. ఇదే అండి, ఇవన్నీ కిడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు కదా. సో ఇదైతే కిడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. నేను మా పాపకు కూడా తీసుకుందామని ప్లాన్ చేసినా, కానీ ఆమె చిన్న ఏజ్ కదా, ఇంకో నెక్స్ట్ 1 year తర్వాత ఇలాంటివి చాలా వేస్తాను కదా నాకు. ఓకే, సో ఇది డ్రాప్ మోడల్లో సెకండ్ వన్. ఇప్పుడు కాంబో నెంబర్ ఎంత, 5 కదా, సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆనెక్స్ బీట్స్కి. ఇది కిడ్స్కి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు కిడ్స్కి అడిగారు కదా, ఇలా ఉంటుంది అనమాట. సింపుల్ అండ్ క్యూట్ ఉంటుంది. మనమైనా వేసుకోవచ్చు, కిడ్స్ అయినా వేసుకోవచ్చు. ఆనెక్స్ బీడ్స్ అండి ఇవి. ఆనెక్స్ బీడ్స్ ఎంత ప్రైస్ ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు. మోర్ దెన్ 3/4 ఆఫ్ లైన్ పడుతుంది మనకి ఇది మేక్ చేయడానికి. 3/4 ఆఫ్ లైన్ పడుతుంది. సో ఇది కూడా నేను 249 రూపీస్ పెట్టాను అనుకుంటా, 249 పెట్టాను, 199 పెట్టాను, ఎగ్జాక్ట్గా దీనికి అది ట్యాగ్ వేసుకోలేదు. సో థర్డ్ వన్ అండి, ఫోర్త్ వన్. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇలా వస్తుంది అనమాట లుక్, ఇలా వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా కిడ్స్కి చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ అనమాట. ఇంకా ఇది లైట్ వెయిట్లో కిడ్స్కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట, మెరూన్ కలర్లో. నేను ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను కదా, ఇది బాగా ట్రెండ్లో బాగా బాగుంది అని చెప్పేసి నేను ఇవి మళ్ళీ మెరూన్ కలర్లోనే ఎక్కువ పెట్టాను దీంట్లో. అండ్ ఎక్కువ కూడా మేక్ చేయించి పెట్టాను. అప్పుడు నాకు వచ్చిన ఆర్డర్స్ 15 అయితే సమ్ 25 మేక్ చేయించి పెట్టిన ఉంటుంది నేను. మళ్ళీ అప్పుడు ఒకటి